నమస్కారం అందరికీ. ఈరోజు మనం ప్రతిరోజు మన్ద్వీప వర్ణన చదవడం వల్ల వచ్చే లాభాలు ఏంటో తెలుసుకుందాం. చాలామందికి మన్ద్వీప వర్ణన గురించి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను. సరే, వీడియోలోకి వెళ్దాం. అసలు అమ్మవారు ఏ విధంగా అవతరించిందో ముందుగా తెలుసుకుందాం. పూర్వం భండాసురుడు అనే రాక్షసుడు దేవతలందరినీ హింసిస్తూ అన్ని లోకాల్ని పాలించాలని చూస్తూ ఉంటాడు. భండాసురుడి బారి నుండి తప్పించుకోవడానికి దేవతలందరూ కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్తారు. బ్రహ్మ దేవతలందరినీ తీసుకొని శివుని దగ్గరికి వెళ్తే, శివుడు భండాసురుని అంతం చేయాలంటే ఈ 14 లోకాలన్నిటిపైన ఉన్న అమ్మవారితో మాత్రమే అవుతుంది అని చెప్తాడు. శివుడు, బ్రహ్మ, దేవతలందరూ కలిసి మణిద్వీపానికి చేరుకొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తూ యజ్ఞం చేశారు. అమ్మవారు ఆ యజ్ఞకుండలంలో నుండి లలితా త్రిపుర సుందరి అమ్మవారు చల్లని చిరునవ్వుతో బయటకు వస్తుంది. ఆ తర్వాత దేవతలందరి కోరిక మీదకు అమ్మవారు భండాసురునితో యుద్ధం చేసి భండాసురుని వధిస్తుంది. మణిద్వీప వర్ణన ప్రతిరోజు చదివినా లేదా ప్రతిరోజు కుదరని వాళ్ళు ప్రతి శుక్రవారం చదివిన వాస్తు దోషాలు, నెగిటివ్ ఎనర్జీ పోయి మనసుకి ప్రశాంతత లభిస్తుంది, ఏకాగ్రత వస్తుంది, భార్యాభర్తల మధ్య సఖ్యత కుదురుతుంది. ఒకటేంటి, అమ్మవారి దయ వల్ల అన్నీ సిద్ధిస్తాయి. ఒకవేళ ప్రతి శుక్రవారం అమ్మవారి పూజ చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. మణిద్వీప వర్ణన చదవడం వల్ల జీవితంలో తట్టుకోలేని కష్టాలు వచ్చినా అమ్మవారి మనకి ధైర్యాన్ని ఇచ్చి ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే శక్తిని కలిగిస్తుంది. అదేవిధంగా పిల్లలు మణిద్వీప వర్ణన చదివినా లేదా విన్నా వారిలో క్రమశిక్షణ, ఓర్పు పెరిగి వారి భవిష్యత్తుకు మంచి పునాది పడుతుంది. ఈ మణిద్వీప వర్ణన పూజ అనేది కొందరు 9 వారాలు చేసుకుంటారు, మరికొందరు 9 వారాలది కలిపి ఒకే రోజు చేసుకుంటారు. 9 రకాల పువ్వులతో పూజ చేసుకుంటారు. లేదంటే మరికొందరు ప్రతి శుక్రవారం కూడా మణిద్వీప వర్ణన చదువుతూ అమ్మవారి మణిద్వీప పూజ చేసుకుంటారు. ఒకవేళ ప్రతి శుక్రవారం సింపుల్గా మణిద్వీప పూజ ఎలా చేయాలో తెలుసుకోవాలంటే నాకు కామెంట్ చేయండి. నేను మరొక వీడియోలో మీకు చెప్తాను. ఈ ఇన్ఫర్మేషన్ నిజంగా మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కి పెడితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది.